మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. శ్రీకర్ ఆదిత్య మౌర్య గారి మేనల్లుడు. ఆ ఇంట్లో ఉండకపోయినా ఆ ఇంటితో అనుబంధం ఉన్నవాడు. తార వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఆ ఇంటి మనుషుల దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తి. అసలు వీళ్ళకి నా తమ్ముడికి ఏంటి సంబంధం? ఇందులో నా తమ్ముణ్ణి చంపింది ఖచ్చితంగా ఎవరో ఒకరు. అది ఎవరో ఎలా తెలుసుకోవాలి? మేడం, మహేష్, నేను చెప్పిన పని తెలుసుకున్నాను మేడం. ఆ రోజు ఆదిత్య మౌర్య ఆఫీసులో పనిచేసే మేనేజర్ కూతురు పెళ్లి జరిగిందంట. ఆ ఏరియాలోనే కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపానికి ఆ 2 కార్లు యూజ్ చేశారని తెలిసింది. పెళ్లికి ఆదిత్య మౌర్య గారి కుటుంబం మొత్తం అటెండ్ అయిందా, లేక ఎవరైనా మిస్ అయ్యారా? ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళలేదు మేడం. మీరెవరికీ తెలియకుండా ఎంక్వైరీ చేయమన్నారు కదా, అందుకే అనుమానం రాకుండా చాలా తెలివిగా ఇది తెలుసుకున్నాను. మీరు ఓకే అంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. వద్దు మహేష్, ఈ సంగతి నేను చూసుకుంటాను. ఓకే మేడం. అంతా సస్పెన్స్గా ఉంది. ఒకవేళ హంతకుడు ఉండి ఉంటే ఆదిత్య మౌర్య గారి ఇంట్లోనే ఉండాలి. ఆ హౌస్లో ఎవరో ఒకరున్నారు. తొందరపడి నేను ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈ విషయం బయటికి వస్తుంది. హంతకులు తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ అవకాశం ఇవ్వకూడదు. నేను వెతుకుతున్న అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది, కానీ వాళ్ళెవరో తెలుసుకోవాలి. నేను తారతో మాట్లాడితే హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఉంటుంది? ఏంటి తారా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావ్? వీరు కూడా ఇంట్లో లేడు? అదే మేడం, ఈరోజు ఆదిత్య గారింట్లో పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా. సృజన పెళ్లి పనులు మొదలవుతున్నాయి. నన్ను రమ్మన్నారు. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు కదా. మీరేమో రావడానికి కుదరదు అన్నారు. అందుకే నేను వెళ్తున్నాను. బాబు పక్కింట్లో ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం, దీన్ని యూజ్ చేసుకోవాలి. తారా, నేను రానా? రండి. అయినా మీరు ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చే ఖాళీ ఉండదని చెప్పారు కదా. మరి ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నారు? అదేం లేదు తారా, స్టేషన్కి వెళ్తే ఆ కేసుల గురించి, క్రిమినల్స్ గురించి ఆలోచించాలి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది కదా. ఇప్పుడు నాకున్న గొప్ప స్నేహితురాలివి నువ్వక్కడికి వెళ్తే నేనిక్కడ ఒంటరిగా ఉండలేను. నీకు అభ్యంతరం లేకపోతే? భలేవారు మేడం, నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? రమ్మని వాళ్ళు ఇన్వైట్ చేశారు. రాను అని మీరు చెప్పారు కదా, అందుకే నేను అడగలేదు. మీరు వస్తాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. తొందరగా రెడీ అవ్వండి, ఇద్దరం వెళ్దాం. ఓకే, జస్ట్ 5 minutes.
నాకు కావాల్సింది కూడా ఇదే మేడం. మీరెప్పుడూ నాతోనే ఉండాలి. మీరు వేసే ప్రతి అడుగు నేను తెలుసుకోవాలి. తారా, నేను నీతో వస్తున్నది అక్కడ ఫంక్షన్ చూద్దామని కాదు. నేను వెతుకుతున్న హంతకుడు ఆ ఇంట్లో ఉన్నాడు. ఖచ్చితంగా నన్ను చూస్తే వాడు భయపడతాడు. అలా ఎవరు భయపడ్డారో వాళ్లే హంతకులని నేను నేర్చుకున్న ట్రైనింగ్ నాకు చెప్తుంది. అప్పుడు వాడిని పట్టుకుని పైలోకాలకి పార్సిల్ చేస్తా. ఇంద్రగారు వస్తానంటే నాకు బాగానే ఉంటుంది, కానీ అక్కడ చూస్తే గోపి సృజన టెన్షన్ పడతారు. అందుకే ముందు ఆదిత్యసరికి విషయం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటారు. ఎస్. అమ్మా తారా, నీకోసం చూస్తున్నాం, ఇంకా రాలేదేంటి? బయలుదేరుతున్నాను సార్. నాతో పాటు సిఐ ఇందిరా గారు కూడా వస్తున్నారు. మీకేం అభ్యంతరం లేదు కదా? అదేంటమ్మా, ఆవిడ నీ స్నేహితురాలుగా నీతో ఉంటున్నారు. తనను కూడా రమ్మని నేనే చెప్పాను కదా, ఇంకా అభ్యంతరం ఎందుకు ఉంటుంది? తొందరగా వచ్చేయండి. అలాగే సార్. ఈ శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. తారా, వెళ్దామా? వెళ్దాం. గోపి, ఆ ఇందరు కూడా వస్తుందని డాడీ ఇప్పుడే చెప్పారు. తార తీసుకుని వస్తుందంట. అసలు ఈ తారా మేడం ఆవిడ్ని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు మేడం. చూడు గోపి, తనతోనే అక్కడే ఉంటుంది కదా. డాడీ వెళ్ళినప్పుడు కూడా ఈ ఫంక్షన్ కి రమ్మని ఇందరికి చెప్పారు, అందుకే వస్తుంది. మనిద్దరం ఏమాత్రం భయపడినా తనకి డౌట్ వస్తుంది. అందుకని ధైర్యంగా ఉండాలి. అది కాదు మేడం, అసలు ఆవిడ పోలీస్ ఆఫీసర్ కదా. ఆవిడ గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి మనిషి ఇప్పుడు ఇంట్లో ఉండడం అంటే... ఏం చేస్తాం, ఫంక్షన్ టైంకి వస్తుంది. ఈ కార్యక్రమం అవ్వగానే వెళ్ళిపోతుంది. అంతవరకు మనిద్దరం ధైర్యంగా ఉండాలి, ఎక్కడా బయటపడకూడదు. మీరిద్దరూ ఇక్కడున్నారేంటి? కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. తార కూడా వచ్చింది, రండి. వస్తాం. పదండి. అమ్మా ఇందిరా, తారా నిన్ను తన ఇంట్లో ఉంచిందంటే నిన్ను తను ఎంతగా అభిమానిస్తుందో నాకు అర్థమైంది. తారా ఏ పని చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. మీరు చెప్పింది నిజమే సార్. తార నిజంగా చాలా గొప్ప వ్యక్తి. తార ద్వారానే కొన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అప్పుడైతే మీ శాలరీలో సగం తారకు కూడా ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావే? ఆవిడ పోలీస్ ఆఫీసర్. అన్నీ తారని అడుగుతున్నాను అంటున్నారు కదా, అప్పుడు జీతంలో కూడా సగం ఇవ్వాలి కదా. ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి. ఇలా అసందర్భంగా మాట్లాడుతూనే ఉంటుంది. పెళ్లి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆదిత్య గారు, మీ వాళ్ళందరినీ నాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. తిను నా కూతురు సృజన. ఇతను కాబోయాలుడు గోపి. ఇతని పేరు శ్రీకర్, నా మేనల్లుడు. వాళ్ళిద్దరూ మోహన్, యశోద, మా బావ, నా చెల్లెలు. ఇంకా తార గురించి మీకు తెలిసిందే కదా. మీ ఇంట్లో వీళ్ళే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా?
మాకు బంధువు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా మాతో కలిసిపోయిన మరో వ్యక్తి ఉంది. తనని కూడా పరిచయం చేస్తాను. అవును, వసతి ఎక్కడా? ఆదిత్య గారు ఇంత వేడిగా లేకపోతే కాఫీ అస్సలు తాగరు. సార్కి నా చేత్తో పెట్టిన కాఫీ అంటే అంత ఇష్టం. ఆ ఇష్టాన్ని నా మీద ఇష్టంగా మార్చుకోవడానికే నా ప్రయత్నం. ఇది ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడు దీనికి ఎదురయ్యానంటే నా పని భద్రాచలం ఫారెస్ట్. వసుధ అంటున్నారు, ఆత్మీయులు అంటున్నారు. ఇంతకీ ఎవరు? ఆవిడే మైసూర్ మహారాణి కాదు, మా ఇంట్లో మేనేజర్ అంతే. కాకపోతే ఇంట్లో అన్ని విషయాల్లో తల దూరుస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మా అన్నయ్య మీద అభిమానం చూపిస్తుంది. ఎందుకు అని అడిగితే అదంతే అని ఎవరికీ అర్థం కాకుండా చెప్తుంది. యశోద, అడిగిన దానికి సమాధానం చెప్తే అందంగా ఉంటుంది. అడగకుండానే అన్నీ చెప్తే వినేవాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడే నువ్వు తెలివి తక్కువ దానివి అని అందరికీ అర్థం అవుతుంది. కొత్తగా ఇప్పుడు అర్థం కావడానికే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే అందరికీ అర్థమైంది కదా. అంటే ఏంటి? తెలివి తక్కువగా నాలాంటి వెధవని పెళ్లి చేసుకున్నానంటావా? అదేనా నీ ఉద్దేశం? అబ్బా, మీ గురించి మీరే తెలుసుకున్నాక నేనెందుకు కాదంటాను? ఇది ఎప్పుడు మా ఇంట్లో అలవాటేనండి. వసుదని పిలుస్తాను, ఉండండి. మాయ, బయట అందరూ పసుపు దంచుతున్నారు కదా, అక్కడ ఉండుంటుంది. ఎలాగో అందరం అక్కడికి కదా వెళ్తాం. అవునండి, ఆ పసుపు దంచే కార్యక్రమం కోసమే వచ్చాం కదా. తనక్కడే ఉంటే అక్కడే కలుస్తాను. సరే పదండి. ఈ తారుకి మరేం పని పాట లేదు. దీన్ని రమ్మని పిలిస్తే నా ప్రాణాలు తీసేదాన్ని వెంట పట్టుకొని వచ్చింది. ఇప్పుడు అది ఇంట్లో ఉన్నంత వరకు పిల్లిని చూసిన ఎలక పిల్లిలాగా నేను తప్పించుకుని తిరుగుతూ ఉండాలి. అదిగో తనే వసుధ. నేను వెతుకుతున్న హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. లోపల అందరి పరిచయం అయిపోయింది. ఈ ఒక్క మనిషి బయట ఉంది. తను కూడా ఎవరో తెలుసుకుంటే అసలు వీళ్ళలో ఎవరు అన్నది నాకు అర్థమవుతుంది. ఇంతకు ముందు ఎక్కడో చూసిన మనిషిలా ఉందే. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా.
వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే రే రే. అదేంటి పసుపు రోలులో దంచుతున్నారా, మీ మొహం మీద దంచుకుంటున్నారా? మీ మొహం అంతా పసుపైంది. పసుపు కొమ్ములు దంచుతూ ఉంటే గాలికి ఎగిరి ఇలా నా మొహం అంతా పడింది. అదేంటి మరి, అందరికీ అలాగే జరగాలి కదా, ఎవరికీ జరగకుండా నీ ఒక్కదాని మొహం మీదే అంత పసుపు ఎలా వస్తుంది? అంతే కదా. అయినా పసుపు గాలికి ఎగిరినా కొంచెం పడుతుంది తప్ప ఏదో మొహం తెలియకుండా దాచుకోవాలి అన్నట్టు అంతలా ఎలా పడుతుంది? నిజంగానే నా మొహం నీకు తెలియకూడదని రాసుకున్నాను. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? మిమ్మల్ని ఆదిత్య గారు పిలిచారు, మీరు బయట ఉన్నారని వచ్చాము. కానీ ఇక్కడ కూడా మీరు ఇలా ఉన్నారు అంటే మీరు ఎలా ఉంటారో ఎలా తెలుసుకోవాలి? కాసేపు అయ్యాక మొహం కడుక్కుని మీ ముందుకు వస్తుంది, అప్పుడు తనేంటో తెలుస్తుంది. తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరెవరున్నారు, ఏమేం చేస్తున్నారు, అసలు గతంలో ఏమేం జరిగింది అనేది అంతా తెలుసుకోవాలి. అదేంటండి మీరు అలా మాట్లాడుతున్నారేంటి? భయపడకండి, నేను పోలీస్ ఆఫీసర్ని కదా, ఏం మాట్లాడినా ఇన్వెస్టిగేషన్ చేసినట్టే ఉంటుంది. నేను సరదాగా అన్నాను. సరే, ముందు మనం కూడా దంచుదాం రండి. ఈవిడ ఇక్కడ ఉన్నంత వరకు ఈ వసుధ దొంగల తప్పించుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు నాకేమీ తెలియదన్నట్టు నన్ను వెధవం చేస్తుంది కదా. ఇప్పుడు దీని పాటలు చూస్తుంటే నాకు కొంత ఆనందంగానే ఉంది, గాని దీనికి ఎంతో కొంత సాయం చేయాలి. ఎందుకంటే దీని అవసరం నాకుంది కాబట్టి. ఈ ఇంట్లో మహారాణిలా చక్రం తిప్పాలనుకున్నాను. ఆదిత్యని నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ ఇంట్లో నా సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాను. కానీ ఈరోజు దొంగలా పారిపోవాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. దానికి నా ఉసురు తగులుతుంది, పురుగులు పడి చచ్చిపోతుంది. మట్టమంటుతోంది, కాయలు తెచ్చల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలను కాలం వచ్చింది, చుక్కలు నెలకు రాలిపోయి సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. అంటే తన కళ్ళు చూసి చిన్న బోగ చలరేగే వేగం చూసి సెలయే అదిరిపోగ. ఏంటి మేడం, నన్నెందుకు కొడుతున్నారు? ఏంటే, మొహానికి పసుపు రాసుకుంటే మొహం పచ్చగా మారుతుంది, కానీ కాలనాగులాంటి నీ రూపు ఎక్కడికి మారిపోతుంది? నీ బుద్ధి ఎక్కడ మారిపోతుంది? అవును, నువ్వేంటి ఎవరికి తెలియకుండా ఎక్కడికి పారిపోతున్నావు? అది కాదు మేడం, మీకెదురు పడితే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, అందుకే నేనే పారిపోవాలనుకున్నాను. నీ బుద్ధేంటో నాకు తెలిసే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని తెలిసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఆదిత్య గారు వసుధ అని పిలుస్తున్నా నువ్వు రానప్పుడే నా అనుమానం మరింత బలపడింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఇంట్లో మేనేజర్గా చక్రం తిప్పుతున్నావు అంటే నువ్వేదో ప్లాన్తో వచ్చావు. ఇంట్లో అందరినీ బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు, కానీ ఇప్పుడు నా కంట్లో పడ్డావు.
నీ భవిష్యత్ ఏంటో నీకు అర్థమై ఉంటుంది. నన్ను క్షమించండి మేడం. నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. ఈ ఇంట్లో నాకు ఒక ఉద్యోగం ఉంది, మేనేజర్గా పనిచేసుకుంటూ బతుకుతున్నాను తప్ప నేనే తప్పు చేయడం లేదు. నా తమ్ముడు ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ప్లేస్కెళ్తాడు.